గైస్ ఇంతకుముందు వచ్చేసి ఫ్రెండ్షిప్ ఎరోషన్ సైకిల్ హౌ డు ఫ్రెండ్షిప్స్ ఫెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి హౌ టు అవాయిడ్ ఫ్రెండ్షిప్ ఎరోషన్ సైకిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా ఫస్ట్ వీడియో చూడకపోతే చూడండి, నా ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో కానీ ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి. దీంట్లో టోటల్గా 8 స్టేజెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్ అంటే నువ్వు నీ ఫ్రెండ్తో ఫ్రీగా మాట్లాడగలగాల అండ్ ఫ్రీగా నీ థాట్స్ ఎక్స్ప్రెస్ చేయగలగాలి. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ వచ్చేసి యాక్టివ్ లిజనింగ్. యాక్టివ్ లిజనింగ్ అంటే నువ్వు చెప్పడమే కాదు, నువ్వు వినాలి. నీ ఫ్రెండ్ చెప్పింది కూడా వితౌట్ ఎనీ జడ్జిమెంట్ అండ్ వితౌట్ ఇంటరప్టింగ్ నీ ఫ్రెండ్ చెప్పేది కూడా నువ్వు వినాలి. అండ్ యూ హ్యావ్ టు షో సమ్ ఎంపతి వాట్ యువర్ ఫ్రెండ్ ఈస్ టెల్లింగ్ టు యూ. థర్డ్ స్టేజ్ వచ్చేసి సెట్ బౌండరీస్. సెట్ బౌండరీస్ అంటే మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, కాకపోతే మీ ఇద్దరికి పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. ఆ స్పేస్ వచ్చేసి మీరు మీ దగ్గరనే పెట్టుకోవాలి. యూ డోంట్ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ పర్సనల్ స్పేస్ ఆల్సో. అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ అదర్ పర్సన్ పర్సనల్ స్పేస్. ఫోర్త్ స్టేజ్ వచ్చేసి కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే మీ ఇద్దరి మధ్య ఒక చిన్న గొడవ వచ్చి ఉంటుంది, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ అయి ఉంటుంది. దాని గురించి మాట్లాడాలి, ఓపెన్గా మాట్లాడాలి. ఇది ఇష్యూ, ఇది తప్పయింది, ఇక్కడ సారీ అనేది మాట్లాడాలి. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి ఇన్వెస్టింగ్ టైమ్ అండ్ ఎఫర్ట్. అంటే నీ టైంని, నీ ఎఫర్ట్ని నీ ఫ్రెండ్షిప్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది టు బిల్డ్ ఇట్ స్ట్రాంగర్. సిక్స్త్ స్టేజ్ వచ్చేసి సో అప్రిసియేషన్. అంటే నీ ఫ్రెండ్ ఒక మంచి పని చేశాడనుకో, నీ ఏదన్నా కొంచెం గొప్పగా చేశాడనుకో, యూ హ్యావ్ టు షో అప్రిసియేషన్. అరే బాగా చేసావురా, అరే చాలా బాగా చేసినావు, ఇట్లా నాకు రాలేదు, నువ్వు బాగా చేసినావు, గుడ్ రా అనేది అట్లా మాట్లాడాలన్నమాట. డైరెక్ట్ అప్రిషియేట్ చేయాలి ఓపెన్గా. స్మాల్ గెస్చర్స్ ఆఫ్ కైండ్నెస్ కెన్ గో ఏ లాంగ్ వే అంటారు. అంటే చిన్న చిన్న గెస్చర్సే, కైండ్నెస్ గెస్చర్సే కొంచెం లాంగ్ వేకి తీసుకుపోతాయి. సెవెంత్ స్టేజ్ వచ్చేసి బీ రియలయబుల్ అండ్ ట్రస్ట్వర్తీ. అంటే నువ్వు చెప్పే దాంట్లో నమ్మకంగా చెప్పాలి, నువ్వు చెప్పేది నిజంగా చెప్పాలి. ఏదన్నా హానెస్ట్గా చెప్పేసేయాలి. మాటలుంటే ఏ అబద్ధాలు అలాంటివి ఏం చెప్పకూడదు ఫ్రెండ్షిప్లో. ఏమైనా ప్రామిసెస్ చేస్తే కూడా అవి నిలబెట్టుకోవాలి. ఫైనల్ స్టేజ్, ఎయిత్ స్టేజ్ వచ్చేసి సపోర్టింగ్ ఈచ్ అదర్. సపోర్టింగ్ ఈచ్ అదర్ అంటే ఇద్దరి కష్ట సుఖాల్లో తోడుండాలి. మీ ఫ్రెండ్ కష్ట సుఖాలు ఉంటాయి, ఆ కష్టాల్లో ఉండాలి, సుఖాల్లో ఉండాలి. అండ్ ఎప్పుడూ లిజనింగ్ ఇయర్తోనే ఉండాలి. తను ఒకవేళ కష్టాల్లో ఉంటే యూ హ్యావ్ టు బీ ఇన్ లిజనింగ్ ఇయర్. టోటల్గా ఈ 8 స్టేజెస్ ఉంటాయి అన్నమాట. హౌ టు అవాయిడ్ ఫ్రెండ్షిప్ ఎరోషన్ సైకిల్లో బిల్డ్ ఏ స్ట్రాంగర్ ఫ్రెండ్షిప్ ఈ కాన్సెప్ట్లో. సో మీ ఫ్రెండ్షిప్ ఒకవేళ లాంగ్ టర్మ్లో స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా బిల్డ్ అవ్వాలంటే ఈ సైకిల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సైకిల్ని ఫాలో అయితే యూ కెన్ హ్యావ్ యువర్ ఫ్రెండ్షిప్ ఫర్ లాంగర్ టైమ్ అండ్ యూ కెన్ బిల్డ్ యువర్ ఫ్రెండ్షిప్ స్ట్రాంగర్. టేక్ కేర్, బాయ్. వీడియో నిజంగా అంటే బాగుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.